హాయ్ ఫ్రెండ్స్, హలో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా నాకంటే బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. చికెన్ కర్రీ చేయడానికి మనకు కావలసిన పదార్థాలు ఆనియన్స్, టమాటా, కొత్తిమీర, కారం, ఉప్పు, ధనియా పొడి, పసుపు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్. మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం గ్యాస్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ మనకి హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. మనకి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే దాంట్లో మనం ఫస్ట్ ఉప్పు వేసుకుందాము. సో ఉప్పు వేయడం వల్ల వాటర్ అంతా తొందరగా గుంజేస్తుంది ఆనియన్స్ లోది. నేను కర్రీకి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఫస్ట్ కొంచెం వేస్తాను, లాస్ట్ లో కొంచెం తగ్గితే మళ్ళీ వేసుకుంటాను. ఇప్పుడు మన ఆనియన్స్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం దీనిలో పసుపు వేద్దాం. 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. లేకుంటే కర్రీ అంతా కొంచెం మనకి అల్లం అనిపిస్తుంది. కొంచెం మంచిగా ఫ్రై అయిందనుకోండి, కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు మన మెయిన్ ఏంటంటే మనం దీనిలో చికెన్ వేసుకుందాం. 1 కేజీ చికెన్. చికెన్ 1 కేజీకి ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ వేసాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, పసుపు వేసాము. వాటర్ ఊరుతుంది. సో కొంచెం మనం లో ఫ్లేమ్లో పెట్టేసి, లో ఫ్లేమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 కప్ టమాటా, కారం వేద్దాం. 2, 3, 4. నాది ఈ స్పూన్ అండి, ప్లాస్టిక్ స్పూన్, దీంతో వేస్తున్నాను. 5 స్పూన్స్ వేసాను నేను. మొత్తం కలుపుకుందాం కర్రీని. మనం టమాటాలు వేసాం కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేయచ్చండి. ఫ్లేమ్ అంతా కూడా కొంచెం కారం వేసేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి, తర్వాత మీకు అవసరం అనుకుంటే వాటర్ వేసి హై ఫ్లేమ్లో పెట్టచ్చు. ఇప్పుడు నేను ఇప్పటి నుంచి ఇంకా మొత్తం దీనిలో హైలోనే పెట్టేస్తున్నాను. ఇప్పుడు నాకు కర్రీ కొంచెం చిక్కగా కావాలి కాబట్టి ఇక్కడ నుంచి మనం ఇంకా దగ్గరే ఉండాలి. గ్రేవీ కొంచెం ముక్కకి అంటుకునే ఉండేలాగా మనం రైస్లో కలుపుకుంటే దాని ముక్కకే మనకి గ్రేవీ వస్తుంది. నాకు ఆ వేలో కావాలి ఇప్పుడు. సో నేను ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడే ఉంటానండి. ఇప్పుడు ఉండాలి, లేకుంటే కింద అంతా అడుగు అంటిపోతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ధనియా పౌడర్ వేస్తున్నా. 1 స్పూన్ ఫుల్ ధనియా పౌడర్, ఇంకో 1/2 స్పూన్. కొంచెం దగ్గర పడాలి, అప్పుడు కింద మాడకుండా కర్రీ కూడా టేస్టీగా వస్తుంది. ఇంకా ఈ టెక్స్చర్ సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను దీనిలో ఫైనల్ టచ్అప్ కొత్తిమీర. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూడండి, చికెన్ కర్రీ ఎంత కలర్ఫుల్గా, చూస్తే నోరూరిపోతుంది కదా. ఇప్పుడు మనం దీన్ని చపాతీస్లోకి, పుల్కాస్లోకి, రోటీస్లోకి, రైస్లోకైనా దేనిలోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. చేసుకొని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి, చూడండి, నాలాగా కుక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్స్లో పెట్టండి. మీకు నా ఛానల్ కానీ నచ్చితే దిస్ ఈజ్ సర్దార్స్ వరల్డ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీన్ని రైస్లో టేస్ట్ చేస్తున్నాను. మనం ఒకసారి దీన్ని కొంచెం కలిపేసి చూద్దాము. ముక్కకే ఇంత చక్కగా గ్రేవీ ఉంటుందండి. మనకి గ్రేవీ ఎక్కువ లేదని కాదు, ఇదంతా ముక్కకే అతుక్కొని ఉంటుంది ఈ గ్రేవీ మొత్తము. ఇదైతే చాలా బాగుందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి.
టేస్ట్ చేసి నాకు కూడా కామెంట్స్లో పెట్టండి ఎలా ఉందో మీకు. ఓకేనా? మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ నేమ్ వచ్చేసి సర్దాస్ వరల్డ్. మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.